మరియు ధర్నా చేసి భారీ భారీగా సభ అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటనలో భాగంగా బస్ యాత్రలో భాగంగా మన యానాదుల నుంచి మాత్రమే ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. అది మొత్తం కూడా గమనించాలి. అదే నారా లోకేష్ గారు కూడా అప్పుడప్పుడు నెల్లూరు పర్యటన వచ్చి అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలే గారితో ముఖాముఖి కార్యక్రమం కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు కూడా మనకి కార్పొరేషన్ చేస్తామని చెప్పి కూడా సంవత్సరం దాటిపోతా ఉంది. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మేము గిరిజనులకు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎం గారు చెప్తేనేమో మైదాన ప్రాంతం వదిలిపెట్టి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఇన్ని బాధలు. అరగ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి రోడ్లు వేస్తా ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము అక్కడ అడగాల్చుకున్నాము. ఇక్కడే మన ఉమ్మడి కృష్ణయ్య గారు నందిగాలు రాబాబు గారు అనే ఒక కుర్రాటిని పోతే అతను పూర్తి పడటానికి 6 అడుగుల జాగాలో దుస్థితితో మన రాష్ట్రం కనపడతా ఉంది. మీ కళ్ళ కనపడతాయని చెప్పి వర్తిస్తా ఉన్నాము. అయ్యా ఇదే కృష్ణ జిల్లాలో నారాయణ మండలంలో పిచ్చిచాకితో అనేక మంది మాఫియా చాలా గొప్పగా ప్రకటించారు. విద్యాలక్ష్మికి 1000 రూపాయలు ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారంట. మన పిల్లలు చదువుకుంటారంట, 1,00,000 రూపాయలు ఇస్తారంట. మన పిల్లలు సోషల్ మీడియా చూస్తా ఉన్నాము. అయ్యా మమ్మల్ని ఏడిపించండి, మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పి ఆడవాళ్ళు పిల్లలు అలాంటిపోతా ఉన్నారు. ఇదే బాపట్ల జిల్లాలో ఒక మనిషి చనిపోతే తీసుకెళ్ళడానికి ప్రభుత్వ హాస్పిటల్లో అంబులెన్స్ లేని పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాము. అంటే యానాది పరిస్థితి ఎలా ఉంది. ఇదే గుంటూరు జిల్లాలో ఇదే మన నమ్మూరు ప్రాంతంలో కరెంట్ షాక్ కొడితే 3 యానాది ఒకరు చనిపోతే కనీసం ఇప్పటివరకు ఒక మంత్రి వర్గంలో ఉన్నటువంటి నారాయణ గారు పరామర్శించిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంతవరకు కూడా వాళ్ళకి చెప్పులు పరిస్థితి చూస్తా ఉన్నాము. అంటే కళ్ళ ముందు ఈ విధంగా యానాదులు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే ఇటు వైసీపీ వాళ్ళు కూడా మన వాళ్ళు ఏమో జనాలు పట్టుకుని పార్టీలు కూడా తిరుగుతా ఉన్నారు. కానీ మన వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది. ఇటు టీడీపీలో పనిచేసే వాళ్ళు ఇటు వైసీపీలో పనిచేసే వాళ్ళు ఒక్కడే చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా మీరు కోరుకున్న గమ్యస్థానం ఏదైతే ఉందో రాజకీయ ప్రాతినిధ్యం, ఆ రాజకీయ ప్రాతినిధ్యంలో మీరు వెళ్ళినా కానీ చూస్తా ఉన్నాము. ఎమ్మెల్యేల పరిస్థితులు, ఎంపీల పరిస్థితులు, ముఖ్యమంత్రి పరిస్థితులు కూడా వాళ్ళ సీట్లు ఊడిపోయి రోడ్డు పడే పరిస్థితి. మీ అందరూ కూడా ఈ రోజుకి అండగా ఉండేది ఒక కులం అని చెప్తా ఉన్నాను. మీ అందరూ కూడా కులాన్ని కనుక పక్కన పెట్టి మీ పార్టీల కోసం కష్టపడే రోడ్డు మీద ధర్నా చేసే వాళ్ళ కనుక మీరు వ్యతిరేకంగా కనుక సందేశాలు ఇస్తే మటుకు రానున్న రోజుల్లో మీ అందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాము. కావున మీరందరూ కూడా సంఘంతో ఉండి యానాదిలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకం కావాలి. ఏదైతే పెంచలే గారు తీసుకున్నటువంటి నిర్ణయం యానాదుల కార్పొరేషన్ మరియు ఎస్టీ వర్గీకరణ కోసం 28వ తారీఖు అసెంబ్లీ ముట్టడికి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. కావున ఇంకోటి చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా యువత మహిళలు చేస్తున్నారు. ఆయన మనం ఏమి సాధించలేమమ్మా. మీ అందరూ కూడా ఈ విధంగా వస్తున్నందుకు కూడా మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. మరియు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ మధ్య చూసాం మన గిరిజన దేవతలు అయినటువంటి మేడారం జాతరలో కోలా పండు వ్యాపారిని ఒక మీడియా అన్నందుకు ఈ ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పిలుచుకొని వాళ్ళందరికీ ఆయనకి సరిగ్గా తెలిపేందుకు తప్పలేదు. 20,000, 30,000 ఎమ్మెల్యేలు మంత్రులు ఇస్తా ఉన్నారు. అయ్యా దాని తప్పలేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది కాకుండా యానాదుల్లో కృష్ణ జిల్లాలో ప్రచారాలు లేవు. కృష్ణ జిల్లానే కాదండి, కృష్ణ జిల్లా నుంచి నాగాలంక నుంచి నెల్లూరు దాకా కూడా యానాదులకి కనీసం ఉండటానికి ఇల్లు లేదు. చచ్చిపోతే కట్టడానికి కనీసం 6 అడుగుల జాగాలో లేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా గమనించండి అయ్యా. ఆ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా యానాదుల ఓట్లతోనే మీరు అందరూ అధికారంలోకి వస్తున్నారు. వచ్చే 29 కనుక ఇలా ఉంటే మా యానాది సంఘాల మేమందరం కూడా సేవ ఏడాది ఎన్నికలు కూడా పరిష్కరించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ కూడా ఓట్లు లేకుండా నోటాకే ఓటు అని మేము ప్రచారం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా ఎందుకు దయించి ముఖ్యంగా మాకు యానాది ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి. మా అందరూ కూడా మా మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఈ మధ్యనే మన ఎన్నికల మన నెల్లూరులో జరిగినటువంటి యానాదుల వెంకటేశ్వర సమాజంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కానీ ప్రశాంత్ రెడ్డి మేడం గారు కానీ నాకు చెప్తా ఉన్నారు, అయ్యా మీకు చేతి పెడతాము, మేము మాట్లాడతాము సీఎం గారితో అంటా ఉన్నారు. అయ్యా మీరు మాట్లాడతాం, మేము చూస్తా ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా. మేము చూస్తాం కాదు, మాకు చేయండి, మాకు చేస్తే మీ అందరూ కూడా అండగా ఉంటాము. మీ పార్టీ
తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జాతి వర్గాలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. జై 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 అనాది. ఏ రకంగా